తెలిసి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారు అయిపోయారు. రోమపత్రిక 3వ అధ్యాయంలో మీరు చదువుకున్న తర్వాత భూమి మీద ఎవ్వరు ఒక్క పరిశుద్ధుడు కానీ, ఒక్క నేను పర్ఫెక్ట్, నేను నీతిమంతుడు అని చెప్పడానికి భూమి మీద ఎవడికి దమ్ము ధైర్యమో, అందరూ పాపం చేశారని బైబిల్లో మనం చదువుతాం. ఆ లిస్టులోనే ఉన్నాడు దావీదు. కానీ పిల్లలు, ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఏంటంటే, నేను పడిపోయిన స్థితిలో నేను లేను కానీ ఆ పడిన స్థితిని నేను గ్రహించి, ఒక దైవజనుడు నాతాను వచ్చి నాతో మాట్లాడి, అయ్యా నీ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పగానే పిల్లలు వెంటనే దావీదు ఏమైపోయాడంటే తన్ను తాను మళ్ళీ సెటరేట్ అయిపోయాడండి. దేవునికి స్తోత్రం. నిజమే, పడిపోయిన దావీదు పిల్లరా, ఎప్పుడైతే దేవునికి తనకు ఈ పాపం అనేది ఏర్పడిన తర్వాత దావీదు పరిస్థితి ఏంటో దావీదు గ్రహించాడు. తన కుమారులే